Brought to you by V-Guard. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అంబర్పేటలో ఉన్న తన నివాసంలోనే మౌన దీక్షకు దిగారు విహెచ్. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ దీక్ష కొనసాగబోతోంది. బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్టు తనపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు, ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తూ సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశారు విహెచ్. అటు ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత కూడా భట్టీకి లేకుండా పోయిందన్నారు. తనకు టికెట్ రాకుండా ఉండడానికి బయట వారిని తీసుకొస్తున్నారని, దీనిపై రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు విహెచ్. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. సోషల్ మీడియాలో తాను మాట్లాడినట్లుగా వస్తున్న మాటలను కొంతమంది వక్రీకరించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు మౌన దీక్షకు దిగారు. చెప్పండి, మీరు మాట్లాడారా? మేము ఎన్ని సీట్లు గెలుస్తామో? నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో రాజకీయంలో ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సెక్యులర్. నన్ను ఒక పత్రికలో ఏదో బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్కి ఏం లేదు అని పత్రికలు రాయడం నా పర్సనల్ ఇమేజ్ను దెబ్బకొట్టినట్టు అయింది. ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోతున్నది. కనుక దీని మీద నేను ఆల్రెడీ సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ చేసిన. ఇవాళ నేను ధర్నా ఎందుకు చేస్తున్నా అంటే ప్రజలకు తెలియాలి, ఇలాంటి ఫేక్ న్యూస్లు చేసి క్యారెక్టర్ దెబ్బతీయడం ఎంతవరకు సబబం అనేది నా ఉద్దేశం. మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలే సోషల్ మీడియాలో దీన్ని ప్రచారం చేసినట్లుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ పార్టీ గ్రూపులలో కూడా ఇది ప్రచారమైంది. కాంగ్రెస్ పార్టీ చాలా గ్రూపులలో ఈ ఇమేజ్ వచ్చింది. ఇది కావాలని ఎవరో దీని వెనకాల ఉన్నారనే దాని మీదనే ఇలా ధర్నా చేసి ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఖమ్మంకు సంబంధించిన టికెట్ అడగడం వల్ల మొదలైన కాన్స్పిరసీ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారు? ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది? దీని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయమని అడుగుతున్నా ఇవాళ ప్రభుత్వాన్ని. నాది న్యాయమైన కేసు. నేను 2019 అడిగినప్పుడు ఎవరు అడగలే. ఈవెన్ రేణుకా చౌదరి కూడా అప్లికేషన్ పెట్టకుండా ఆమెకే ఇచ్చారు. అప్పుడు కూడా అన్యాయం జరిగింది. కేవలం నేను చేసిన తప్పేంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే నేను క్లియర్గా చెప్పా. ఇందులో రేవంత్ రెడ్డి బాగా కష్టపడ్డాడు. రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ సక్సెస్ చేశాడు, బహిరంగ సభలు సక్సెస్ చేశాడు, అన్ని నియోజకవర్గంలో తిరిగాడు. కాబట్టి ఆయనకు ఛాన్స్ ఉన్నదో అన్న ఆ మాట అన్నప్పటి నుంచి బట్టి నా మీద పగబట్టిండు. బట్టిని తెచ్చింది ఎవడు? రాజకీయాల్లో హనుమంతరావు తెచ్చిండు. మీ అన్న చనిపోతే మీ అన్నకు మల్లు రవికి టికెట్ ఇప్పిస్తే కాళ్ళు మొక్కినావు నువ్వు. ఏది 10 జన్మత్లో అన్న మల్లు అనంతరావు చనిపోయిండు, కానీ నువ్వే మా అల్లు అనంతరావు. ఇవాళ నువ్వు ఇంత స్పీడ్ అయితే ఎట్లా? నాకు అన్యాయం చేస్తావా? బట్టితో మాట్లాడే ప్రయత్నం చేశారా ఈ మొత్తం ఎపిసోడ్లో? బట్టి మీతో మాట్లాడే బట్టి ఎప్పుడైతే ఎలక్షన్ అయిందో ఖమ్మంకి వెళ్ళి వచ్చినప్పుడు గచ్చిబౌలిలో మీటింగ్ అయింది శాసనసభ్యులది. అక్కడ నేను ఆయన్ని అడిగిన, ఏమిరా బట్టి ఈసారన్నా నాకు అదే 7 సీట్లు గెలిచినవి రా అన్నాడు. ఎప్పుడైతే నేను ఇది అన్నానో ఇక నాడు నుంచి తన భార్య అన్నాడు, ఇప్పుడు భార్య కాకపోతే బయటికి వెళ్ళి టికెట్ తీసుకొస్తా అంటే ఇది ఎంతవరకు న్యాయం? మరి ఇక రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి. రైట్, ఇది తనపై వచ్చిన ఆరోపణలు కేవలం సోషల్ మీడియా సృష్టి అనేది వి హనుమంతరావు స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటుగా ఖమ్మం సీటు కోసం తాను ఇప్పటికీ రెడీగా ఉన్నాను, ఖమ్మం సీటు అధిష్టానం తనకు కేటాయిస్తుంది, కొంతమంది స్వార్థం కోసమే తనను ఖమ్మం నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాను అనేది విహెచ్ విమర్శిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి ప్రభాకర్ టీవీ. Brought to you by V-Guard.